మాకేంకరడా నేను కొట్టిన దెబ్బతో అదిరిపోయిన నువ్వు స్తంభాల పలికినంత మాత్రాన మేం మేల్పడతాను అనుకున్నావా? అందరూ 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 చూస్తుండగా అడ్డంగా నరికేస్తా. పరువులెవరో పరోసించి నారణస్థలంలోకి ఎలా ప్రవేశించారా? ఈ సామ్రాట్ రావాలి అనుకుంటే రాక్షస మందిర్లోకైనా రాజాల రాగలడు, నిరాశకులు కళ్ళు విరిచి నవ్వుతూ నడిచి వెళ్ళగలడు. ఎదురు దెబ్బ తగిలే వరకు ఎందుకు పనికిరాని యప్రాస్నయాలు కూడా ఈరాలకి ఫీలవుతారా? ఆయు 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 ముడితే అప్పుడు తెలుస్తుందిరా. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాతే నేను రాజదేవి రౌడీలో మారాను. గుండెలు తీసే గోండాలను రసాయితనంతో పశువులా ప్రవర్తించే అపర కీచకులను అంతం చేశాను. సొంత పర్వతలాంటి నా ముందు నిక్కులు చేస్తే డొక్క 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 ఎందుకు వచ్చావో చెప్పు. నీ చంద్రబాబు చరిత్ర విని ఎలా ఉంటావో చూడాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఊరికే వెళ్ళడం ఈ సామ్రాట్ చరిత్ర లేదు. అందుకే నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఈ రోజు నుండి దోపిడీలని ఆపేయాలి. మళ్ళీ దోపిడీలు అంటూ ఊర్ల మీద పడ్డావో ఊరి మధ్యలో ఊరికొస్తాను. జాగ్రత్త. నన్ను హెచ్చరిస్తుంటే ఎలాగుందో తెలుసా? ఎలక ఎలక ఎలకొచ్చే ఏగినెచ్చింతుందిరా. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చే మగవాడివిరా. పేర విక్రమ పరాక్రమవంతులండి గొప్పగా చెప్పుకున్న ఎందరో నైవంచికులు ఏ సామ్రాజ్యానికి తట్టుకోలేక పరాయి రాష్ట్రాలకు పారిపోయారు. ఆ మాట కాదని నువ్వు నీ మాట నడిస్తే నా చేతిలో నీకు కష్టంగా చేస్తావు. జాగ్రత్త. అంతటి మనగాడు అయితే దెబ్బాల కొట్టడం మానేసి నాతో దెబ్బలాటకి దిగరా. కన్ను 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 మూసి తెరిసేలోపు నిన్ను మటాచ్ చేసేస్తా. భావిలో కప్పలా బ్రతికే నువ్వు నలుగురు పిరికినాయల కింద మాత్రాన ఏ చిత్తర పిడికి ముందు జవాబళ్ళ చిందర వేయకు. డబ్బాలు కొట్టడం మానేసి దెబ్బలాడరా. నిన్ను చంపే నీ పచ్చిన తిరుగుతాను. మంత్ర సంహారం చేయడమే ఏ సామ్రాట్ దర్శన విద్య. పరాజయమన్నది నన్ను పలకరించదు, వాటిని అన్నది నా దరిదాపులకు కూడా రాదు. కావాలని సరదాగా ఉంటే నాతో జైకెళ్ళిపో. ఏం కూర్చోరా కుట్టే. ఇప్పుడే చంపే నీ పచ్చి నెత్తిని తాగుతాను.
గొప్పోడువే కావచ్చు. ఏదో ఒక రోజు నా చేతికి సిక్కిన రోజు అప్పుడు చూపిస్తారా నా తడాక. ఇది ఏమైనా నీ బావుగాడి గడ్డనుకున్నావే? టైగర్ 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 అడ్డ తగ్గేదేలే. సలహాలు చెబుతున్నావు, చావాలని ఉందా? లేదు, చంపాలనుంది. ఎవరురా నువ్వు చంపేది? సర్దార్ అనే బంది పడుతుందని. సర్దార్ చంపుతావా? వాడు 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 ఎవడనుకున్నావురా? నా తమ్ముడు. మరి నేనెవరనుకున్నావురా? నీ తమ్ముని లాక్కుంటే వెళ్ళి నా పక్కలో పెట్టిన అశోకుని. నువ్వంట నా తమ్ముడిని అరెస్ట్ చేసిందే నీకు ఎన్ని గుండెలురా? ఉన్నది ఒక్కటే గుండె, అది ముక్క ముక్క. నీలాంటి ఎదవలు చక్కర దొరకని చెప్పాలని నేను సర్దార్ని బంధించాను. అశోక్, మర్యాదగా సర్దార్ని వదిలిపెట్టకపోతే నిన్ను చంపే నీ ప్రభుత్వానికి పార్సల్ పంపిస్తానురా. నాకు తెలుసురా, ప్రాణాల తీరులోనూ పరమానందం పొందే పరమ కిరాతుడని నాకు బాగా తెలుసు. అందుకే దీన్ని ఒకేసారి చంపను, అంచెలంచెలుగా నా పగ తీరేలా చంపుతాను. ఓ పగబట్టిని పోవను మాట. ఈ పగ తీరక ముందే ఈ శవం సుశానానికి చేరుతుందిరా. మర్యాదగా నా తమ్ముని వదిలిపెట్టకపోతే నేను అన్నంత పని చేస్తానురా. వదులుతాను. ఎప్పుడో తెలుసా? నేను చెప్పే పని నువ్వు చేసినప్పుడు. ఏం చేయమంటావో చెప్పు. మాట 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 చెప్పావు మఠాస్ అయిపోతా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నువ్వు రామపురం దోషానికి వచ్చావు. ఆ రోజు నా కన్న తల్లి నీకు అడ్డుపడింది. ఆ ఊరు దోచుకోవద్దని నీ ప్రాధాయపడింది. అడ్డు వచ్చిన ఆనందంతో చేసి ఆ ఊరు దోచుకున్నావు. అందుకు నీకు నీ రుచుల శిక్ష ఏంటో తెలుసా? ఎన్నాళ్ళగా నువ్వు దోచుకున్న తప్పంతా ప్రభుత్వాన్ని తిరిగి అప్పగించాలి. సొమ్ము తిరిగి అప్పగించాలా? ఎంత తేలిగ్గా చెప్పావురా? అది ఏమైనా నీ తాతగాడి సొమ్మనుకున్నావురా? 5 ఏళ్ల పాటు రాత్రనక పగలనక కష్టపడి తెచ్చింది సొమ్మురా.
నీకు ఇచ్చిన ఆకారాలు వదులుకుంటున్నావు. నేను చెప్పినట్టు చేస్తావో నీ తమ్ముని బలి చేసుకుంటావు. అసలు బతికి బట్టి కడతారు కదా నా తమ్ముడిని చంపడానికే. పిచ్చివాడ, సర్దార్ని ఎక్కడ దాచిపెట్టానో అది నాకు మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే నీ తమ్ముడు తిండి లేక నీళ్లు లేక నికృష్టంగా సత్తాడు. రాజు చేస్తావు, నీ తమ్ముడు పని చేసుకుంటావు, అది నీ ఇష్టం. రాజు వరకు నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు చేస్తున్నావు. ఏదో ఒక రోజు నా చేతికి సిక్కిన రోజు అప్పుడు చూపిస్తారన్న కొరక. రాజు ఒకట తగ్గింది, ఒకట తగ్గింది, ఒకట తగ్గింది అని అనుకునే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా కూర్చానంటే స్విమ్మింగ్ పూల్ లో పడతారా నా కొడక. ఉచ్చా 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 ఉచ్చ పోస్తారా నా కొడక. ఒరే చింత పిలిచింగారు, ఏంట్రో పండారు పిలి బంగారం. మన గురువు గారు చెప్పింది ఈ ఇల్లు పక్కనంటావా? అవునరా, అందుకేగా మనం ఎక్కడికి వచ్చింది. అయితే పదరా దేవుళ్ళు ఆడదాం. సరే కానీ ఆ గుండు సోది టైగర్ గాడు దొరికాడంటావా? నాకు తెలియదులే అవ్వాయి. అందుకేగా బ్రహ్మాండమైన అయితే వేశాంట్రా. ఏమిట్రో అది, పనికి వచ్చేదా పనికి మాల్దా ఓన్లీ కొండ. నాకన్నీ పైలు వస్తాయి రాదు. అవును రోయ్, నీకు వచ్చే ఐడియాలు మా చండాలంగా ఉంటాయిరా. నేను సీరియస్గా చెప్తుంటే ఇంకా తల చేస్తారా నా కొడక. అయితే అదేదో త్వరగా చెప్పేడురా. చెప్తే నువ్వు నీ దిగ్గర ఏడుస్తావా? జ్ఞానవనగాడు త్వరగా చెప్పాడు. అయితే చెప్తాదంటరా. నేను మంచానికి ఎత్తులో మా అమ్మ కూతురదే బ్రహ్మాండానికి అదే అప్పకంట. పెద్దగా అన్నాకరా ఈ ఊరోళ్ళు వింటే వెంటబడి తంటారా. ఒరే నా ఎలాంటి గొప్పవాడిని ఎందుకు తంటారా? ఒరే ఓ అబ్బా వచ్చానండి. కాశ్మీర్లో యాపిల్ తెల్లపోండి కానీ సైమానం వచ్చే టమాటాలు పిసికితానంటున్నానండి.
సంగతేమో కానీ వాళ్ళ సంగతేమో కానీ ఫస్ట్ సినిమా తీసి మా మామను పంపించేశావు. సెకండ్ రంగం తీసి మా పైన మామను పంపించేశావు. ఈ ఊరో జనం చూస్తే నిన్ను పిచ్చి కొట్టుకు పడతారా? ఊరి పిచ్చోడా, నా సినిమాల కోసం దిల్ రాజు సుకుమార్ మా ఇంటి ముందునే వాళ్ళ సంగతి ఏమో కానీ అయినా బాబు ఇలా రామ్మా. అసలు నువ్వు ఏమాత్రం చదువుకున్నావు బాబు? కథలు రాస్తానంటూ కాకిగోలు చేస్తున్నావు. నేను ఎంత చదువు తెలుసా? తెలీదా? మూడో తరగతి 30 తరగతి. అబ్బా ఏం చదివానండి. ఈ కలపాక పంచాయతీకి గొప్ప చదువు చదివానండి. సరే కానీ మా ఊర్లో చిన్న చిన్న పాపలు ఉన్నారు. మంచి చదువు చెప్పరా? కొన్ని బొంద. నేను చిన్న పాపలు కాదురా, పెద్ద పాపలు, చెల్లెళ్ళు. వాళ్ళకి అయితే వాళ్ళ సంగతి ఏమో కానీ నీ సంగతి నాకు బాగా గుర్తుకొచ్చిందిరా. ఆ మధ్యలో నువ్వు ఐసిగట్లు కొట్టకపోయే కానీ ఇక్కడికి వచ్చి కంకరాలు కొడతానంటున్నాడు రా. ఐసిగట్లు పెట్టుకుంటే అయిపోతుందిరా. అందుకని మీ చెల్లికి పడదామని తీసుకుని వచ్చేసాను రా. అయితే నేనంటే నీకు ఈ సాచి కొట్టారంటే చూరుకుంటారా? అయితే ఎక్కడేసి కొట్టుకుందామా? సరే చూసుకుందాం రారా. అయితే రారా చూసుకుందాం. ఇవాళ నేను ఎవరి మీద తలబడ్డానే ఒట్టు వేసుకున్నాను రా. లేకపోతేనా ఎమ్మ కుట్టుడు కొట్టేవాళ్ళ. ఒరేలేరా నేను కూడా కొట్లాడిపోవాలని నేను నన్ను కొట్టేదాను రా. కట్టమనరా. మధ్యలో వచ్చి నాగేస్తావేంట్రా పడాయి బంగారం? నువ్వే పైకి పోరా. అనరమ్మన్నావు నన్నరమ్మన్నావు అనరమ్మన్నావు నన్నరమ్మన్నావు ఇద్దరిని రమ్మని ఇద్దరిని రమ్మని ఎవరో పోయింది ఇద్దరిని రమ్మని ఎవరో పోయింది అబద్ధి వల్ల జరగాల అబద్ధి వల్ల జరగాల అబద్ధి
లబది బాలం జలక లబది బాలం జలక ఆడించు గట్టిగా ఆడించు కత్తగా ఆడించు ఆడించు గబగబా అందాల పప్పులోనే కానిగా ఆడించు గట్టిగా ఆడించు నిలబడి ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోనే కానిగా నువ్వు కూకుంటే నేను దొంగంతా నువ్వు దొంగంటే నేను దొరగతా నువ్వు కూకుంటే నేను దొంగంతా నువ్వు దొంగంటే నీ పొరగతా అప్పప్ప చోరు పప్ప మాడిపోతుంది పక్కన నిలబడి పారిపోతుంది పెడతలాన పప్పు జారి కారిపోతుంది వెళ్ళిపోతుంది అప్పప్ప చోడి పప్ప అప్పప్ప చోడి పప్ప సోడి పప్ప సోడి పప్ప ఏడు పప్ప ఒకటి మొగడాలి సొంతా కొట్టుంటే ఒకటి మొగడాలి సొంతా కొట్టుంటే ఒకకి మొక్కు తన చల్ల కొట్టినాడుగా ఒకకి మొక్కు తన చల్ల కొట్టినాడుగా అబద్ధ బలం జలక లబద్ధ బలం జలక తడిచెట్టెక్కలేవో దాటిగాళ్ళు తీయలేవో ఇద్దరెట్టెక్కలేవో ఎంతగాళ్ళు తీయవు పిల్లని పేరేంటి పిల్ల పాటలోన వస్తావా మల్ల అది పిల్లని పేరేంటి పిల్ల అది పాటలోన వస్తావా మల్ల శ్రీకాకుళం చెల్లమ్మ ఇవులూరు ఎక్కన్న రాజమండ్రి రంభం శ్రీకాకుళం చెల్లం శ్రీకాకుళం తాళమంటి ఓహో చూసి తామరంటి అమ్మ అమ్మ శ్రీకాకుళం తాళమంటి ఓహో చూసి తామరంటి అందలో నా ఊరుమాయ తోడా మామరారా గుర్తున్నవా అందలో నా ఊరుమాయ తోడా మామరారా గుర్తున్నవాడే అల్లు తాడని అంత ఊళ్ళంటే అల్లు తాడని అంత ఊళ్ళంట ఊళ్ళు తిన్నాక అంతకు మర్యాదో మందలో మామలో మందలో మామలో తలుపులలో మూసేస్తా కిటికీలలో ఎసేస్తా తలుపులలో మూసేస్తా కిటికీలలో ఎసేస్తా ఎసేస్తా మూసేస్తా ఎసేస్తా మూసేస్తా ఎసేస్తా మూసేస్తా మూసే జల్లా ఎవరి దాన ఇరుకో ఒక దాన ఎర్ర ఎవరి దాన ఇరుకో ఒకర దాన ఇరుకో కాల మీద ఇరుకో కాల మీద ఎరటి మరదే పిల్ల ఎరటి మరదే పిల్ల ఎరటి మరదే పిల్ల 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 ఒక్కసారి వచ్చిపోయే రాయ పిల్ల పిల్ల రాయ పిల్ల పిల్ల రాయ పిల్ల పిల్ల ఆడిదబ్బా 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 నారదబ్బా నారదబ్బా ఆడిదబ్బా 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 ఈడిదబ్బా దిగదబ్బా 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 యూరేకా వచ్చింది ఎర్ర పిల్ల వచ్చింది ఎర్ర పిల్ల దొరుకున్నా ఇలాంటి రోజు బొక్కాలాది బొక్కాల పిల్ల ఓ పిల్ల రగులుతోంది మొగలి పొద లేగొస్తుంది 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 నా టోపీ నాగిలా వస్తావా రాత్రికి చెప్తావా కాటేస్తావా అమ్మ అమ్మ కాటేస్తావా
ఆయిల్ అయిపోయిందమ్మా నా ప్రియా ప్రియా ఎలా మనకి పాటలు ఉన్నాయి సరుసు తోటలు నువ్వు నేను కలుసుకుందాం పద పద పదవే ప్రియా 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 భగవాన్ బుద్ధ నువ్వు అనుకుంటున్నావు నాతో పాటు నీకు అన్యాయం జరుగుతుంది ఆ సంగతి నువ్వు గుర్తుంచుకో. కారణం లేదు టైగర్, అందుకే అమెరికా నుంచి అడావడిగా వచ్చాడు. నా సానుభూతి కూడా నీకు చూపించారు కదయ్యా. నాకు కావాల్సింది సానుభూతి కాదు, నా తమ్ముడు సత్తార్. మా సత్తారు లేకపోతే ఇంకా ఏ దోపిడీ అయినా సవ్యంగా సాగదు. మా సత్తారే మాకు సగ బలం. ఆ మంత్రిగా తెలుసుంటే సాయంత్రం చేస్తాడు. ఇదిగో, నీకు కాదు, బందిపోటుగా బతికాను. నా కట్టొచ్చు మగాడే తగలేదు. అధికారం నా చేతిలో ఉంది. నా అడ్డం పెట్టుకుని నీకు అండగా నిలబడ్డాడు. నీకు ఎదురే ఉంది టైగర్. నువ్వు నా సంగతి నా మీద అపమానంతో కాదు, నేను దోసుకున్న సొమ్ములు ఒక మాట ఇస్తున్నాను కనుక. కాదనడం లేదు టైగర్. నీ స్వార్థం కోసం నువ్వు ఇచ్చావు, నా స్వార్థం కోసం నేను పుచ్చుకున్నాను. గతం గురించి ఇప్పుడు వాదన ఎందుకు? ఇప్పుడేం చేయాలి అది ఆలోచించండి. ఆలోచించడేముంది, మా సత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ఆలస్యం జరిగితే అతని ప్రాణాలకే ప్రమాదం. అవును ధర్మరాజు, నా తమ్ముని మర్యాదగా అవతల పెట్టు. నీ ప్రాజెక్టుని అంతంగా నరికేస్తా. అంటే ఈ ప్రభుత్వాన్ని పతనం చేస్తాను. అంటే నీ తమ్ముడిని బంధించింది ఆ అశోక్ గాడు అనమాట. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చయంగా ఉండు టైగర్. ఇక నాకు భయమే ఉంది. అంత సమస్య ఇచ్చిన తర్వాత ఇక నాకు భయమేముంది. అంతే, సరదాగా పండగ చేసుకుందామండి. లిల్లీ, రావే నా రస పుల్ల మీ అన్న సందాలతోటి మా వాళ్ళని మనసు పూర్తిగా
వాడి అడ్రస్ దొరకలేదు. వాడి అడ్రస్ దొరికింది కానీ వాడు అక్కడ లేడండి. వాడి సంగతి వదిలేయండి. ఇప్పుడు మనకి మరో కొత్త సమస్య వచ్చింది. ఉన్నదాంతో ఊపిరి ఆడసేస్తుంటే ఇప్పుడు మరొకట. మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి కాదు, అతను ఢిల్లీ నుంచి వచ్చిన ఏజెంట్. అతను ఏం పని చేసినా మన ప్రభుత్వానికి చెప్పవసరం లేదు. అయితే అర్జెంటుగా ఢిల్లీకి ఫోన్ చేయి. నేను ఓపెన్తో మాట్లాడతాను. లాభం లేదండి, అమలు కూడా చేశారు. అశోక్ ఎవరిని లెక్క చేయడంట. వాడెవడయ్యా బాబు, ప్రతి విషయంలో నట్టు తగులుతున్నాడు. ఇలాంటి వాడు మన గవర్నమెంట్ లో ఉంటే మళ్ళాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం. వెంటనే వాడిని సీఎం రమేష్ గారితో చెప్పి ట్రాన్స్ఫర్ చేయించాలి. అది మన చేతిలో లేదండి. వాడు కేంద్ర ప్రభుత్వంగా పనిచేసేవాడు. వాడు ఏం చేయాలన్నా ఢిల్లీ లెవెల్లో జరగాలి. ఆ సత్తాన్ని వినిపించకపోతే టైగర్ అగ్రాముడు అయిపోతాడు. ఈ గండం గడిచే మార్గం చూడు మహేష్. చూస్తాను సార్, చూస్తా. లేకపోతే ఆ టైగర్ దెబ్బకు మనం తట్టుకోలేము. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఆ అశోక్ వాడు ఎక్కడున్నా కనిపెట్టు. వాటితో మనకు చాలా అవసరం ఉంది. ఓకే సార్, ఎలాగైనా సాధిస్తా. మీరే చూస్తారుగా. ఓకే. నేను కూడా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి డాడీ ఆ విషయం? నా పెళ్లి గురించేనా? అవునమ్మా, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే తండ్రిగా నాకు బాధ్యత తీరిపోతుంది కదమ్మా. హా. డాడీ, మీకేమో అమెరికా అబ్బాయి నుంచి పెళ్లి చేయాలని ఆశగా ఉంది, కానీ నాకు మాత్రం ఇష్టం లేదు డాడీ. నేను ఇక్కడే ఉండిపోతాను. అమెరికా సంబంధం కావాలన్నా అందరికీ దొరకదమ్మా. అదృష్టం కొద్ది నా తల్లికి అమెరికా సంబంధం దొరికింది. నా మాట కాదండి తల్లి. లేదు డాడీ, మనసు లేని మనవాడి, అది అమెరికాలో ఉన్నా అడవిలో ఉన్నా ఒకటే డాడీ. గీత, తల్లి లేని పిల్లవని నిన్ను అల్లారుగా పెంచితే ఆ మాట ఎదిరించి స్థాయికి ఎదిగిపోయావన్నమాట. సారీ డాడీ, అది నేను ఒకరిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. అయితే నేను భయపడిందే జరిగిందనమాట. ఎవరా వ్యక్తి? అతను మన అంతస్తుకు తెగినవాడేనా? డాడీ, అతనికి ఆస్తి అంతస్తు లేకపోయినా అనురాగం ఉంది డాడీ. నన్ను బాగా చూసుకుంటాడు. గీత, ప్రేమించే రోజు నీకు పన్నిదిగా కనపడవచ్చు, కానీ అనురాగం అన్నం పెట్టదు గీత. అన్ని సుఖాలు అనుభవించాలంటే ఆస్తి అంతస్తు ఉండాలమ్మా. ఒక అనామకుని ప్రేమిస్తే నువ్వు సుఖపడలేవు తల్లి. డాడీ, అతనేమి అనామకుడు కాదు డాడీ, బాధ్యత గల పోలీస్ ఆఫీసరు, కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ డాడీ. అతను సిబిఐ ఆఫీసరా? అయితే అతను ఎవరాలు నాకు చెప్పమ్మా. డాడీ,
మేము ఢిల్లీలో చదువుకునేటప్పుడే ప్రేమించుకున్నాము. అతని పేరు అశోక్. ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు డాడీ. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడే వెళ్ళి అశోక్ తీసుకురా, నేను ఎట్లా అసలు చూడాలి. థ్యాంక్ యూ డాడీ. సో మచ్. తప్పకుండా వస్తాను డాడీ అశోక్. డాడీ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేసాను. అతను రాగానే నేను మాట్లాడతాను. నాకు కూడా నచ్చితే మీ పెళ్లికి ముహూర్తం నేను పెట్టిస్తానమ్మా. డాడీ అశోక్ మీరు తప్పకుండా వస్తాను డాడీ. గంట వెయిట్ చేయండి, నిజంగానే వచ్చేస్తాడు. అశోక్ నేనంటే చాలా ఇష్టం డాడీ. ఓకేనమ్మా, తొందర రమ్మని చెప్పి. డాడీ ఎత్తకపోయిన తీగ కాలికే తగిలిందనమాట. ఈ ధర్మరాజు వల వెయ్యిలో ఎనకపోవడం అంటూ ఉండదు. అయినా సరే ఆ అశోక్ గారిని పుట్టలో వేయాలి. ఎవర్రా మీరు? ఎక్స్ పార్టీ కార్యకర్తలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజల కోసం పాటు పాడి ఆ సామాజిక స్నేహితులు అన్యాయవంతం చేసి వాళ్ళు. ఎవర్రా సామ్రాట్? వాడు ఏమైనా ప్రజానాయకుడా? ప్రతి విషయంలోనూ తొగుదురమ్మా అంటూ అడ్డు తగులుతున్నాడు. ప్రజానాయకుడు కాదు, ప్రజల కోసం అవరాత్రులు కష్టపడే ప్రజానాయకుడు. నువ్వు ప్రజల పేరు చెప్పి దేశాన్ని దోచుకుంటున్నావు. మా సామ్రాట్ ప్రజల కోసం ప్రాణం ఇస్తాడు. అలాగా? ఇచ్చే జ్ఞానమేదో త్వరగా ఇమ్మని చెప్పండి రా, మాకు పీడ విరగడైపోతుంది. సమాజాన్ని తెలుపులో మారి నీవు మా సామ్రాట్ ఒక పీడల కనమడంలో ఆశ్చర్యం లేదు ధర్మరాజ్. నీలాంటి విసర్పాలు కోరిన పీకి దేశాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో సర్పయోగం ప్రారంభించాడా మా సామ్రాట్. విష సర్పాల తోక తొక్కితే ఏం జరుగుతుందో నీకు మీ నాయకుడికి తెలిసినట్లేదు. అది త్వరలోనే తెలిసేటట్టు చేస్తాడు ఈ ధర్మరాజు. 100 మంది ధర్మరాజులు వచ్చి అంతమించాలని ప్రయత్నిస్తే మీరంతమైపోతారు తప్ప మా సామ్రాట్ ఏమీ చేయలేదు ధర్మరాజ్. తేలిగ్గా అంతమైపోవడానికి నేనా ప్రజానాయకుని అనుకున్నారా? ఈ దేశాన్ని పాలించే అధికారాన్ని హస్తగతం చేసుకున్న ప్రజానాయకుడురా నేను. మంత్రి రూపంలో ఉన్న ప్రజానాయకుడు ప్రజలకు నేను గౌరవిస్తున్నా తప్ప ఈ పదం చూసి నీకు రోజున ప్రజలు నీకు ప్రజాబంధంగా మారి నీకు పుట్టగతులు లేకుండా చేస్తారు. అర్థమైన వాగుడాపే ఇక్కడికి వెళ్ళి వచ్చారు చెప్పండి. అన్న నీ కూతురు చేసిన యాక్సిడెంట్ కి నష్టపరిహారం చెల్లించాలి. ఆటోపోతామని మమ్మల్ని పంపాడు మా సామ్రాట్. అలాగా? ఇప్పుడే ఆ సామ్రాట్ గారు చెప్పేసి 4 కట్టెలు నష్టపరిహారం ఇస్తానని చెప్పండి. అయితే డబ్బులు ఇవ్వన్నమాట. ఇవ్వకపోతే మా సామ్రాట్ ఏం చేస్తారో తెలుసుగా. వాడైనా మీరైనా నా కాళ్ళు కూడా ముట్టుకోలేరు. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఓకే, ఈ రోజు రాత్రికి మా సామ్రాట్ నీ ఇంటికి వచ్చి 5 లక్షల రూపాయలు తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోదమ్మా. అలాగే మర్యాదగా ఇవ్వనందుగా శిక్షగా వడ్డీ కూడా వసూలు చేస్తాడు మా ధర్మరాజు. గుర్తుంచుకో. చెప్పాలి. హలో నియాజ్, ఏంటి కొంచెం హుషారులో ఉన్నావు? ఏం లేదు, నీ చిరునవ్వులు గుర్తుకొచ్చి చిరునవ్వుల్లో నవ్వులు విరమూస్తున్నాయి. నా మాటలు తప్ప నేను గుర్తు రాలేదన్నమాట. అయితే నేనెందుకు, నేను వస్తా. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? వచ్చింది వెళ్ళటానికేనా? నువ్వేదో క్లాస్మేట్ తలుచుకుంటూ పరవశించిపోతున్నావు కదా, మధ్యలో నీ పాటు చేయడం కలిసి ఏ
మూడు లేదు పాడు లేదు, నువ్వు ఐదుగా ఉంటే అదే చాలు. కానీ నాకు మాత్రం నువ్వు ఎదురుగా ఉంటే కుదురుగా కూర్చోవటం నా వల్ల కాదు. అశోక్, శుభవార్త చెప్పాలి. నువ్వు అజంతా కుందలాంటి అందగత్త కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంతమందిగా కూర్చోవటం నా వల్ల కాదు. అశోక్, ఈ మాటలని ఎక్కడ నేర్చావు? మాటలే. శిల్పి ముద్దులకు మురిసిపోయి వలప ముద్దులు కలిసిపోయి నీ మనసే ఇచ్చావు. అసలు నువ్వు పోలీసులు కాదు, పోగిరి పిల్లాడివి. అశోక్, నేను చెప్పే శుభవార్త నీకు వినాలని లేదా? మాణిక్య వినడానికి మధుర మాధుర్య జాతకల ప్రేమ సందేశం పంపి నా మనసు మాటలు లేదు. అశోక్, అశోక్, మన పెళ్ళికి మా డాడీ ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది కదా, ఏం కాదు. అందుకే ఒప్పుకొని ఉంటాడు. అవి ఏం కాదు, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, అందుకే మన పెళ్ళికి ఒప్పుకున్నారు. ఏంటి అశోక్, మా డాడీ పెళ్ళికి ఒప్పుకున్నారంటే నువ్వు డల్ అయిపోయావు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై రెడ్డు చూసా గుట్టు గుట్టు పెరిగి గుట్టు ఒళ్ళో పెట్టు సింగర్ స్ప్రెడ్ వేసా తగట్టి ధనా ధనా నలుగులే కలిపి పిల్లనిగా రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై రెడ్డు చూసా
తాములమ్మో ఓరయ్యో బజారులో మజాలకి రానయ్యో పగలి ఎక్కిస్తే తట్టాలేమయ్యో ఇంటిల మీద సమయ సన్ని వడ్డీలతో పాటు వివస్తుంది పొగరు చిలకలిగిరి పడిన పలుచు పైగల్లో రెడ్డు రెడ్డు బుగ్గ రెడ్డు సిగరెట్ సెక్సైజ్ చూసా గుట్టు గుట్టు పెరి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా కలిపే చిరాకిగా పెదవులే అశోక్, మా డాడీ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఒక గంట వెయిట్ చేయి, డాడీ తీసుకొచ్చేస్తాను. దేనికి? నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత వస్తాను చెప్పు. ఇప్పుడు నీకు పని లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. మళ్ళీ వచ్చి పెడతాను చెప్పు. వెళ్ళ తప్పదా? తప్పదు కదా, ఎలా? సరే. పద్ధతి ఏమీ నచ్చడం లేదు. కాగు మా డాడీతో మాట్లాడతాడు అంటే పని ఉందని వెళ్ళిపోయాడు. నాకన్నా పనే ముఖ్యం. హలో మిస్ సీత, ఆవిడ నువ్వా ఎందుకు వచ్చావు? చెప్పాను కదా, చెప్పిన పని చేయడంలో ఎప్పుడో ముందుంటాడు ఈ సామ్రాట్. నువ్వు దౌర్జన్యం చేయటంలో ఎప్పుడు ముందుంటావు. పొరపాటు. ఇది దౌర్జన్యాన్ని చేయడం కాదు, దౌర్జన్యాన్ని నిర్మించే కురుక్షేత్రం. చేసి తప్పును అందంగా సమర్థించుకో, అది నీకు అలవాటేగా. పొరపాటు. ఇది తప్పును సమర్థించుకోవడం కాదు, ఇలాంటి పొగరబోతలకు గుణపాఠం చెప్పే ప్రయత్నం. నాకు గుణపాఠం చెప్పాలంటే నీ స్థాయి సరిపోదు. నా స్థాయి ఏమిటో తెలుసుకోవాలని సరదాగా ఉందా? అయితే తెలియజెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. హ, అయినా నీకంటూ ఒక స్థాయి ఉంటేగా అది నువ్వు చెప్పుకోవడానికి. ఏ స్థాయి వాడైతే నీకు గుణపాఠం చెప్పడానికి సరిపోతాడో చెప్పు, అప్పుడు నీ స్థాయికి నేను ఎక్కువ తక్కువ అప్పుడు ఆలోచిస్తాను. నాకు గుణపాఠం చెప్పాలంటే అయినా నీ స్థాయి సరిపోదు. ఓ, నువ్వు ఆరోగ్యం ఆలోచిస్తున్నావా? నేను తలుచుకుంటే నెల తిరగకముందే నీ నాన్నను బెకారుగా మార్చి ప్లాట్ఫామ్ సాగికి సాగి ఇప్పుడు నీకున్న ఆస్తి కంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించి నేను నా పర్సనల్ సెక్రటరీగా పనిచేయగలను. లుక్, దొంగతనాలు చేసి నీవు ఈ విధంగా సంపాదించగలవేమో ఆస్తి, కానీ ప్రజలు నీ పేరు మాత్రం సంపాదించుకోలేవు. దోపిడీ దొంగలతో చేతులు కలిపి ఓట్లు కూడబెట్టి కుబేరయ్యాడు మీ నాన్న. కానీ నేను కష్ట జీవుల కన్నీళ్ళు తొలగాలని, పరిస్థితులు కృతులు బాగు చేయాలి, సమరానికి సిద్ధపడ్డ సామ్రాజ్ఞి. ఏయ్, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకు వచ్చావు? ఏ మూలంగా అవుతాడు నెక్స్ట్కి 5 లక్షలు చెల్లించమంటే సస్యమేర వీడు అంటున్నాడు మీ నాన్న.
ఆ డబ్బు తీసుకెళ్దామని స్వయంగా నేనే వచ్చాను. అంటే నువ్వు దొంగతనానికి వచ్చావన్నమాట. నీకు సిగ్గుపడడానికి నేను చేసిన దొంగతనం చెడు పని కాదుగా. నీకు అసలు ఇస్తాను వస్తున్నాను. మర్యాదగా మీ బీరువాలో ఉన్న డబ్బు తీసుకోమంటావా? ఎంత కలంకరంగా మారిన ఏం తీసుకోమంటావు చెప్పు. మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? నువ్వు పిలిచినా వాళ్ళు వచ్చేసరికి అంతా అయిపోతుంది. ఎక్కడి నుండి మొదలు పెట్టమంటావో చెప్పు. ఏం తీసుకోమంటావో చెప్పు. నగల మగల చూడు, నువ్వు ఈ విధంగా దొంగతనాలు చేసి ఆస్తి సంపాదించుకోవడం కాస్త ముష్టెత్తుకుంటే అది నిజాయితీగా ఉంటుంది కదా. ఓకే, దొంగతనం చేసిన కర్మ నాకేంటి? నిన్నే ఎట్టుకెళ్తాను. బాబు 5 లక్షలు అంటే 10 లక్షలైనా ఇచ్చి విడిపించుకెళ్తాడు. ఇప్పుడు నేను గీతం తీసుకెళ్తున్నాను. నేను అడిగిన డబ్బు తెచ్చి ధర్మరాజును మీ గీతం విడిపించుకోమని చెప్పు. ఒక్క రోజే టైం ఇస్తున్నాను. గడువు దాటిందో గీతం తర్వాత మారుతుంది. అమ్మయ్య వచ్చేసారా? మన చేతులు ఆ సామ్రాట్ గారు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. బయట మన వారు ఎంతమంది ఉండగా వాడేలా తీసుకెళ్ళి వారు మహా కిలాడి సార్. ఎంతమందినైనా హతమార్చగలరు. నేను చాలా ప్రయత్నం చేశా కానీ వాడు గన తీసి బెదిరించి మన చేతులు తీసుకెళ్ళిపోయాడు. అంతమంది వాడితో మా గీత ఏమైపోతుందో ఇప్పుడు ఎలా? 5 లక్షలు ఇస్తే మన చేతులు వదిలేస్తానన్నాడు. లేకపోతే గీత బతుకును నాశనం చేస్తాను ఇంట్లో చెప్పమన్నాడు. 5 లక్షలు కాకపోతే 10 లక్షలు పాడొద్దాం, కానీ నా బిడ్డ క్షేమంగా బయటికి రావాలి కదా. అయితే పోలీసులు కబుర్ చేద్దామా? వాళ్ళైతే చావుకి ముహూర్తం పెడతారు. మనం వాడి మీద పోలీసులు ఉసుకొలిపితే వాడి గీతను ఏమైనా చేయగలరు. అందుకే తెలివిగా గీతను బయటికి తీసుకురావాలి. అయితే మన టైగర్ కి కబుర్ చేద్దాం. వారైతే ఆ సామ్రాట్కి చావు ముహూర్తం పెట్టి మన గీతను క్షేమంగా తీసుకొస్తారు. వాడి తమ్ముని కాపాడవలసిన మనం గీతను ఇప్పించమని ఏ పాపం పెట్టుకున్నాడు కదా. మంచి ఐడియా వచ్చింది సార్. చెప్పమంటారా? చెప్పు మహేష్. ఆశకు చెప్పి ఈ విషయం చెప్పి సాయం చేయమని కోరుతాము. ఎలా ఉందంటారు? బాగానే ఉంది, కానీ వాడు మనకి సహాయం చేస్తాడంటావా? ఆ చోటిల్లు నేను తెలుసుకున్నాను సార్. ఇప్పుడే వారింటి ముందు తిష్ట వేసి మీ దగ్గరికి తీసుకొస్తాను. శబాస్, బుర్ర పాదరసలా పనిచేస్తుంది. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ అశోక్ నెంట పెట్టుకొని తీసుకురా. ఓకే సార్.